నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల గురించి భారత పార్లమెంటులో చర్చ జరిగింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సాకేత్ గోఖలే గారు అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో విదేశాంగ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కువైట్ లోని వివిధ జైళ్లలో ఎంతమంది భారతీయులు మొగ్గుతూ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది భారతీయులు విదేశీ జైళ్లలో మొగ్గుతూ ఉన్నారని చెప్పేసి ఎంపీ గారు అడిగిన ప్రశ్నకు మనం చూసుకుంటే విదేశాంగ సహాయ మంత్రి గారు అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 86 దేశాలలో మొత్తం 10,152 మంది భారతీయులు జైళ్లలో ఉన్నారని చెప్పేసి, సౌదీ అరేబియాలో అత్యధికంగా భారతీయ ఖైదీలు ఉన్నారు. సౌదీ జైళ్లలో 2,633 మంది భారతీయులు ఉన్నారని చెప్పేసి, ఆ తర్వాతి స్థానంలో యుఏఈ జైళ్లలో 2,518 మంది, ఆ తర్వాత మనం చూసుకుంటే నేపాల్లో 1,317 మంది, ఖతార్ లో 611 మంది, కువైట్ లో మనం చూసుకుంటే 387 మంది భారతీయులు కువైట్ లోని జైళ్లలో మగ్గుతూ ఉన్నారని చెప్పి ఆయన సమాధానంగా చెప్పారు. కువైట్ తర్వాత మలేషియా 338, యూకేలో 288 మంది, పాకిస్తాన్ లో 266 మంది, బెహ్రెన్ 181, చైనా 173, యుఎస్ 169, ఇటలీ 168, ఒమన్ లోని జైళ్లలో 148 మంది భారతీయులు జైళ్లలో మగ్గుతూ ఉన్నారని చెప్పేసి, విదేశాలలో విచారణ ఎదుర్కొంటూ ఉన్న 2,684 మంది భారతీయులు కూడా ఉన్నారని చెప్పేసి, అత్యధిక సంఖ్యలో విచారణ ఖైదీలు ఉన్న దేశాలు యుఏఈలో 294 మంది, బెహ్రెన్ లో 144 మంది, ఖతార్ లో 123 మంది ఉన్నారని చెప్పేసి ఎంపీ గారు అడిగిన ప్రశ్నకు మనం చూసుకుంటే విదేశాంగ సహాయ మంత్రి గారు అయితే ఈ యొక్క విషయాలు వెల్లడించడం జరిగింది. ఎంతసేపు రాజ్యసభ గాని లోక్సభలో ఉన్న ఎవరైతే ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఎంతసేపు జైళ్లలో ఎందుకున్నారో, అలాగే భారతీయుల జనాభా ఏమిటని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, జైళ్లలో ఎంతమంది మొగ్గుతూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళను బయటికి తీసుకువచ్చే ప్రయత్నాలు ఏమేమి చేస్తూ ఉన్నారో ఇవేమీ అడగకుండా ఊరికినే సంఖ్య అడిగితే కువైట్ లో ఉన్న భారతీయులకు గాని విదేశాల్లో ఉన్న భారతీయులకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆ జైళ్లలో వివిధ కేసుల్లో కొన్ని దొంగ కేసుల్లో అయితే చాలా మంది భారతీయులు ఇరుక్కున్నారు. వారిని బయటికి తెచ్చే ప్రయత్నాలు ఏమైనా చేయగలుగుతూ ఉన్నామా, అలాగే విదేశాలలో ఉన్న భారతీయుల సమస్యల పరిష్కారానికి భారత పార్లమెంటు ఉభయ సభల్లో మనం చూసుకుంటే ఒకసారి కూడా చర్చించలేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.